యేసుక్రీస్తు శిష్యులు ఆయన్ని అపార్థం చేసుకునే సందర్భం ఏంటో మనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 8:14-21 గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది. శిష్యులు సరస్సు దాటి వెళ్లే ముందు తమ వెంట రొట్టెల్ని తీసుకువెళ్ళటం మర్చిపోయారు. యేసుక్రీస్తు వాళ్ళతో జాగ్రత్త, పరిసయ్యుల కారణంగా, సద్దుకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి అని అన్నారు. ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నారేమో అని అనుకున్నారు. వాళ్ళ చర్చ యేసుక్రీస్తుకు అర్థమైంది. వాళ్ళతో ఇలా అన్నారు, మీలో దృఢ విశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? 5,000 మందికి 5 రొట్టెలను పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? మరి 7 రొట్టెల్ని 4,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్థం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి అని అన్నారు. ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నారని అప్పుడు వాళ్ళకి అర్థమైంది.